అలాగే ఈ పరమగీతం అంటే పరలోక సంబంధమైంది కనుక ఇందులో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ప్రియుడు ప్రియురాలు అని అర్థం. ప్రియుడు అంటే ప్రభు అయినటువంటి క్రీస్తుకు సాదృశ్యం. ప్రియురాలు అంటే ప్రతి వారులారా సంఘం. సంఘాన్ని స్త్రీతో పోల్చాడు కనుక ఆ సంఘము ప్రియురాలు, క్రీస్తు ప్రియుడు. అయితే పరమగీతము ప్రియుడిని వర్ణిస్తూ ప్రియురాలు, ప్రియురాలను వర్ణిస్తూ ప్రియుడు, ఇద్దరు కూడా వ్రాసుకున్నటువంటి ప్రేమ లేఖ. శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా చెప్తున్నారు. ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తే ఇరువురు కూడా రాసుకున్నటువంటి ప్రేమ ఉత్తరము. అనేక సందర్భాల్లో ప్రభువుని సంఘం వర్ణించాడు, అనేక సందర్భాల్లో సంఘాన్ని ప్రభు వర్ణించాడు. ఈ 6వ అధ్యాయము 4వ వచనంలోకి వస్తే ప్రియురాలైనటువంటి సంఘాన్ని ప్రియులైన క్రీస్తు వర్ణించాడు. నా సఖి అన్నాడు. ఈ లోకంలో రకరకాలుగా పిలుస్తూ ఉంటాం. సంఘాన్ని ఈ పరమగీతంలోనే ప్రియురాలు అన్నాడు, స్నేహితురాలు అన్నాడు, నా ఇష్టురాలు అన్నాడు, అలాగే సహోదరి అన్నాడు, ప్రాణేశ్వరి అన్నాడు. కానీ ఈ 6వ అధ్యాయానికి వచ్చేసరికి అన్నాడు నా సఖి అన్నాడు. సఖి అంటే ఇష్టమైనది అని అర్థం. ఎప్పుడన్నా ఇలాంటి ప్రేమగా మీరు మాట్లాడారు ఇంట్లో? మీ భర్తలు కావచ్చు, అలాగే మీ భార్యలు కావచ్చు, ఇలా ప్రేమగా కదా. దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, అనేక మంది దైవజనులు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ఇలాంటి సంభాషణ మన కుటుంబాలలో భార్య భర్తల మధ్య ఎప్పుడైనా జరిగిందా? సరే, ఆ విషయాన్ని ప్రక్కన పెట్టేస్తే నా సఖి నువ్వు ఎలా ఉన్నావో తెలుసా అన్నాడు. ఈ లోకంలో ఎలా వర్ణిస్తామో, నల్లగా ఉంటే నల్లగా ఉందంటాం, ఎర్రగా ఉంటే ఎర్రగా, తెల్లగా ఉంటే తెల్లగా, పొట్టిగా ఉంటే పొట్టిగా, పొడుగ్గా ఉంటే పొడుగ్గా. ఇలాంటి వర్ణన కాదండి పరమగీతం అంటే. ఇక్కడ అంటున్నాడు నా సఖి నువ్వు ఎలా ఉన్నావో తెలుసా, తెక్కములనెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు అన్నాడు. అర్థం చేసుకోవాలి, కాస్త ఉపదేశం లోతుగా ఉంటుంది ప్రియులారా. తెక్కము అంటే అర్థము జెండా అని అర్థం. తెక్కముని ఎత్తిన అంటే జెండాను పైకెత్తినటువంటి అనుభవం, జెండాన్ని పైకెత్తిన అనుభవం. ఎవరైనా జెండాని ఎప్పుడు పైకెత్తుతారు? అసలు జెండా జయ సూచన. రెండు దేశాల మధ్య కనుక యుద్ధం జరిగింది అనుకోండి, ఆ యుద్ధంలో గెలిచినటువంటి ఆ సైన్యం ఏం చేస్తుంది తెలుసా? జెండాన్ని ఏం చేస్తుంది? పైకెత్తుతాది. అంటే ఈ రాత్రి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో సెలవిస్తున్న మాట ఏమిటంటే, మనం కూడా జయించాలి, జయ సూచకముగా ఉండాలి అని. ఇంకా లోతుకి వెళ్ళను కానీ ఇంకో మాట అంటాడు, మనం ఎలా ఉండాలంటే దావీదు కట్టించినటువంటి జయ సూచకంగా ఉండాలి. ఇప్పుడు ఆ సందర్భం కాదు, సమయం చాలు ప్రియులారా. అయితే మనం కూడా జయ సూచకముగా ఈ లోకాన్ని జయిస్తే జెండాన్ని పట్టుకుంటాం, పాపాన్ని జయిస్తే జెండాన్ని పట్టుకుంటాం, శాపాన్ని జయిస్తే జెండాన్ని పట్టుకుంటాం. అందుకన్నాడు సంఘము అనేటువంటిది అనగా సైన్యంతో పోల్చాడు. సైన్యము జెండాను ఎప్పుడు పట్టుకుంటుంది అని ఆలోచన చేస్తే యుద్ధంలో మనం జయాన్ని సాధించినప్పుడు సైన్యం యొక్క లక్షణాలు 5 లక్షణాలు చెప్పాలి. సమయం చాలు, 2 చెప్తాను, 2 లక్షణాలు చెప్తాను. మనం అందరం సైన్యం. సైన్యము ఈ లోకంలో విజయాన్ని సాధించాలి. మనం కూడా పరలోకపు సైన్యం, దేవుని యొక్క సైన్యముగా ఉన్నామో మనము కూడా జయాన్ని సాధించాలి. అంటే దేవునిలో ఎలా ఉండాలి, సన్నిధిలో ఎలా ఉండాలి, లోకములో ఎలా ఉండాలి అనేటువంటి 2 మాటలను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను ప్రియులారా. ఈ 2 కావు, అది కూడా క్లుప్తంగా మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొదటి మాట ఏమిటి అని ఆలోచన చేస్తే, ఈ లోకములో జయాన్ని సాధించాలంటే దేవునిలో నమ్మకముగా ఉండాలని బైబిల్ చెప్తుంది. సంఘములో నమ్మకంగా ఉండాలి, ప్రార్థనలో నమ్మకంగా ఉండాలి, ఉపవాసంలో నమ్మకంగా ఉండాలి. ప్రియులారా మీరు అర్థం చేసుకోవాలి. మావి అయిపోయాయి 40 దినాలు ఉపవాస కూడికలు. మీ అయ్యగారు వచ్చారు ఒక జనం వాక్యం ప్రకటించడానికి మా మధ్యకు. అలాగే మాదైనాక మీ స్టార్ట్ అవుతాయి ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఈ 40 దినాలు ఉపవాస కూటమి పేరుకు కాదు, కానీ ఉపవాసంలో ఎంతమంది నమ్మకంగా ఉన్నారో మీ ఆత్మ పరిశీలన మీరే చేసుకోవాలి. ఎంతవరకు ఉపవాసంలో నమ్మకంగా ఉన్నాం, అలాగే 40 దినాలు దేవుని పరిచర్యకి రావడానికి ఎంత నమ్మకంగా ఉన్నాం. లోకములో ఆలోచన చేస్తే ఎంతమంది అయితే దేవునిలో నమ్మకంగా ఉంటారో అలాంటి వారికి గొప్ప ఆశీర్వాదం వస్తుంది. ఒక మాట చదవండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనం.
కాస్త స్పీడ్గా అందించాలి. సామెతల గ్రంథము నమ్మకమైన వానికి చాలు ప్రియులారా. సొలొమోను ఆ మాట కూడా రాసింది. సొలొమోను అంటున్నాడు కదా, ఈ లోకములో అనేక మందికి ఆశీర్వాదం కావాలి అంటే అన్నాడు, నమ్మకమైనటువంటి వారికి మాత్రమే ఆశీర్వాదాలు దండిగా నిండుగా వస్తాయని బైబిల్ చెప్తామన్నది. నా మాట కాదు. ఈ లోకములో మనం దేవుళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు రకరకాల సందర్భాల్లో ఆలోచన వస్తూ ఉంటాయి. ఏమంటే నిజమే, ఒకే సన్నిధికి వెళ్తూ ఉన్నాం, ఒకే దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, వారేమో దీవించబడ్డారు, నేనేమో దీవెన లేదు అని ఆలోచన చేస్తే ఇప్పుడు దేవుడు అన్నాడు కదా, వాక్యంలో రాయబడిన మాట, ఎవరికి ఆశీర్వాదాలు అంటే ఎవరైతే నమ్మకంగా ఉంటారో అన్నాడు. నమ్మకమైన వారికి ఆశీర్వాదాలు, నమ్మకమైన వారికి దీవెనలో, నమ్మకమైన వారికి దేవుని కృప కూడా ఉంటుంది అని బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట. అందుకనే దేవుని మాటకు దేవునిలో అబ్రహాము ఎంత నమ్మకంగా ఉన్నాడు తెలుసా అండి. నెహెమ్యా గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో ఉండండి 9:8. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం చదువునా. నెహెమ్యా 9:8 మరలా చదువునా. అతడు అంటే అర్థం ఏంటి? అబ్రహాము నమ్మకమైన మనస్సు కలవాడని ఎరిగి. చాలు ప్రియులారా, అబ్రహాము గురించి దేవుడు వ్రాయించాడు నెహెమ్యా గ్రంథంలో. అంటున్నాడు కదా, అబ్రహాం అంట ఏ మనసు కలిగిన వాడు? నమ్మకమైనటువంటి మనస్సు కలిగిన వాడు. ప్రియులారా, మనకు కూడా నమ్మకంగా ఉండాలి. మన పట్ల దేవుని ప్రేమ అలాంటిదో తెలుసా? అందుకే నమ్మకంగా ఉండాలి. ఈ లోకంలో దేన్నైనా కొలవచ్చు, మన పట్ల దేవునికున్న ప్రేమ దేంతో కొలవడానికి అవకాశం లేదు ప్రియులారా. అలాగే ఎందుకో ఒక భక్తుడి రీతిగా రాస్తూ వచ్చాడు, సాగర జలములనైనా సులువుగా కొలచెదవేమో, కొట్టదులేనన్న, పర్వతములనైనా పట్టి తూయగలవేమో, సాగర జలములనైనా సులువుగా కొలచెదవేమో, పర్వతములనైనా పట్టి తూయగలవేమో, పాపి ఎడల ప్రభు ప్రేమ కొలువగలేవు, వివరింపగలేవు. చాలా బలమైన మాట. భక్తుడు పాట రాస్తూ అన్నాడు, సాగరం అంటే సముద్రంలో జలాన్నైనా కొలవచ్చుంట. ఎలా కొలుస్తామండి? నదుల్లో నీరు, సముద్రంలో నీరు. మీరు వింటున్నారు కదా, మన వరదొచ్చి అది చెప్తున్నాడు కొలతేసి. ఇదిగో ప్రకాశం బ్యారేజ్ నుంచి 4 లక్షల క్యూసెక్కులు, 5 లక్షల క్యూసెక్కులు, 6 లక్షల క్యూసెక్కులు. అలాగే సముద్రంలో నీరు కూడా కొలతేసి చెప్తాడు. అలాగే అన్నాడు కదా, కొండల సైతము కూడా దాని వెయిట్ని చెప్పొచ్చంట. కానీ ఈ లోకంలో దేన్నైనా కొలవచ్చు. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట అంటున్నాడు, పాపులమైనటువంటి మన ఎడల ప్రభు ప్రేమను దేనితో కూడా కొలవడానికి అవకాశము లేదు. అంటే అర్థం ఏంటి? ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడంటే ఈ లోకంలో మీకోసం నా కోసం ప్రాణం పెట్టేవాడు ఎవరు లేదు. అసలు సహాయం చేసేవారే లేదు. నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో, నా ఇబ్బందిలో సహాయం చేసేవారే లేరండి. అలాంటిది ఇంకా ఎవరండి ప్రాణం పెట్టేది? మన ఇరుకులో ఉన్నప్పుడు మన అపహాస్యం చేసేవారు, మన నిందించేవారు, మన ఎగతాళి చేసేవారు ఉన్నారు, కానీ ఎవరు సహాయం చేసేవారు లేరు. కానీ ప్రతివారులారా, ఎప్పుడో మనము ఒకప్పుడు ప్రభులోకి రానప్పుడు ఎలా మనకు తెలుసా, ఇక అగాధమైనటువంటి చీకట్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోకి నడిపించాడు. కనుక మన దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. అందుకే అబ్రహాం గురించి రాయబడిన మాట అంటున్నాడు. అబ్రహాం అంట దేవుని పట్ల ఎలాంటి మనసు అంటే నమ్మకమైన మనసు కలిగిన వాడంటే. రాత్రి సమయంలో నా ప్రశ్న యాజకునిగా, నువ్వు ఎలా ఉన్నావు? నిజంగా దేవుణ్ణిలో నీ మనసు నమ్మకంగానే ఉన్నదా? ఒకవేళ అంతెందుకండి, నన్నే ప్రశ్నించుకుంటున్నాను. ఇప్పుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి నేను నమ్మకమైన మనసు వాడికి కలిగిన వాడిగా ఉన్నానా? వాక్యం అనేది ఎవరికైనా ఒకటే, సేవకుడికైనా ఒకటే, విశ్వాసకైనా ఒకటే, స్త్రీల సమాజానికైనా ఒకటే, అలాగే సంఘ పెద్దలకైనా ఒకటి, ఎవరికైనా ఒకటే. అందుకనే ఈ రాత్రి సమయంలో సేవకుడిగా నేను ప్రశ్నించుకుంటున్నాను. వాక్యం మీ ద్వారా, నా ద్వారా మీరు వింటున్నారు, నేను ప్రకటిస్తున్నాను. వాక్యాన్ని చెప్పే నేను నాకు బోధించుకున్న తర్వాత మీకు ప్రకటిస్తాను. ప్రియులారా, ఇప్పుడు నన్ను ప్రశ్నించుకుంటున్నాను. నిజమే, వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. నా మనసు దేవుళ్ళ నమ్మకంగా ఉన్నదా? ఇప్పుడు రెండో ప్రశ్న నీకు వేస్తున్నాను. నీవు వాక్యాన్ని వింటూ ఉన్నావు, ఇప్పుడు 33 దినాలుగా మందిరానికి వస్తూ ఉన్నావు. నీ మనసు దేవుని పట్ల నమ్మకంగానే ఉన్నదా? ఒకవేళ నమ్మకం ఉంటే ఏమిటంటే ఏమో చదివారు పాస్టర్ గారు, ఏమంటే నమ్మకమైనటువంటి వాడికంట ఎలాంటంటే మెండైనటువంటి దీవెనలు అన్నాడు. నీకు ఆశీర్వాదాలు కావాలి, నీకు దీవెన కావాలి, నీవు దేవుని చేత కృప పొందాలి అంటే ఒకే మాట, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. అబ్రహాం గురించి ఎందుకు రాశారు తెలుసా? అబ్రహాం ఎంత నమ్మకమైన వాడు అని ఆలోచన చేస్తే ఆదికాండము 12:1, ఆదికాండము 12:1 చదవన్నానా. యెహోవా నీవు లేచి
అమ్మ ఆది కాండం 12:1-4 చదవాలి, చదవద్దు, నేను చెప్పేస్తాను ఆ వ్యాఖ్యానాన్ని, మరి సమయం చాలు, ఆల్రెడీ పావుగంట అయిపోయాది. కాబట్టి ఆలోచన చేస్తే ఎప్రిలారా అన్నాడు దేవుడు అంట అబ్రాహాముని పిలిచాడు. అబ్రాహాము నువ్వేం చేస్తావు తెలుసా, నీకు కలిగినటువంటి సమస్తాన్ని, నీకు అర్థమయ్యే భాషలో అదంతా వ్యాఖ్యానం చేస్తే సమయం చాలదు, నీ కలిగిన సమస్తాన్ని కూడా, తల్లిని నీ తండ్రిని నీ మొత్తాన్ని కూడా వదిలిపెట్టి నేను చూపించి దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. అంత మాత్రమే కాదు, నా మాట విని నువ్వు కనుక వెళ్ళగలిగితే భూమి మీద ఉన్నటువంటి సమస్త జన్మ కంటే కూడా నేను గొప్పగా హెచ్చిస్తాను, నిన్ను శపించిన వాడిని నేను శపిస్తాను, నిన్ను దీవించిన వాడిని నేను దీవిస్తాను. ఇంకా మారు మాట్లాడాల దేవునితో అబ్రహాం, మారు మాట్లాడాల, వెళ్ళమన్నాడు, లేచి వెళ్ళాడండి. అది కదా నమ్మకం. ఈ రాత్రి సమయంలో నిజంగా దేవుడు ఎలా డైరెక్ట్ గా మాట్లాడి రాత్రి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అలాంటి సందర్భం కనుక నీకు నాకు వస్తే అబ్రహాము వలె దేవునిలో నమ్మకంగా ఉండగలుగుతామా? వాక్య వింటున్న వారులారా మీరు అర్థం చేసుకోవాలి. ఆ దేవుని మాట మీద నమ్మకం ఉంచి వెళ్ళాడు కనుక, ఇంతకుముందు చదువుకున్నాం కదా, నమ్మకమైన వానికి ఎలాంటి దీవెనలంట, మెండైన దీవెనలో. ఇప్పుడు ఆది కాండం 24:1 చదువు. ఆది కాండం 24:1. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండగా అన్ని విషయములలో యెహోవా అబ్రహామును, ఇలాంటి ఆశీర్వాదం రావాలంటే దేవుళ్ళను నమ్మకంగా ఉండొద్దు. అది కదా సంఘం యొక్క లక్షణం. అలాంటి వారిని అంటారు, నా సఖి నువ్వు ఎలా ఉన్నావో తెలుసా, ఈ రాత్రి నన్ను అనాలి, ఈ రాత్రి నిన్ను అనాలి, ఈ రాత్రి గ్రామాన్ని అనాలి, ఈ గ్రామంతో కూడా దేవుళ్ళలో నమ్మకంగా ఉంది అని వాక్యాన్ని వింటున్న వారులారా, ఈ రాత్రి సమయంలో అబ్రహాము దేవుళ్ళలో నమ్మకంగా ఉన్నాడు అని అన్నాడు కదా. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండగా దేవుడంట అబ్రహామును ఎన్ని విషయంలో, అలాంటి ఆశీర్వాదం కావాలి కదా. కొంతమంది చూడండి, ఇంట్లో బాగుంటే ఒంట్లో బాగోదు, ఒంట్లో బాగుంటే ఇంట్లో బాగోదు, అలా కొంతమందికి రెండింటిలోనే బాగోదు. ఒంట్లో బాగోదు, ఇంట్లో బాగోదు, నాన్న గందరగోళంగా ఉంటాయి అని ఏదో నామకార్థ స్థితిలో కొంతమంది ఉంటారు. కానీ అలా కాదు. ఎప్పుడైనా మనము కూడా అబ్రహాము వలె అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలి అంటే దేవుళ్ళో మనం ఎలా ఉండాలట, నమ్మకంగా ఉండాలని. 33 జనాలు అయిపోయినట్లయితే ఇక మిగతా 7 జనాలను ఇంకా నమ్మకంగా ఉండాలి. 33 జనాల్లో ఒక రకంగా నమ్మకంగా ఉండాలనుకోండి, ఇక 7 జనాలు కూడా ఎంత నమ్మకంగా ఉంటే ఆశీర్వాదాలు వస్తాయండి. ప్రియులారా మీరు అర్థం చేసుకోవాలి దేవుని యొక్క లేఖన భాగాన్ని. ఎవరైనా నమ్మకంగా ఉండాలి. మోషే గురించి దేవుడు అన్నాడు ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎబ్రీ 3:2 చదువు. చాలండి. దేవుడి ఇల్లంతట్లో మోషే ఎలా ఉన్నాడట, మరి మనం ఎలా ఉండాలి? మనం ఉండాలి, ఆ తీర్మానంతో వెళ్ళాలి. ఈరోజు ప్రభు గురించి కూడా చెప్తానండి. ఆయన దేవుని కుమారుడు అయ్యుండి దేవుని ఇంటి పైన ఎలా ఉన్నాడంట, నమ్మకంగా ఉన్నాడు. మోషే నమ్మకంగా ఉన్నాడు. అలాగే ఇక్కడ ఆలోచించే యేసుక్రీస్తు కూడా తండ్రి ఇంటి పైన నమ్మకంగా ఉన్నాడు. ఈ రాత్రి సమయంలో వస్తున్నాడేమో నిజంగా ఈ 40 దినాల ఉపవాస కోటాల తర్వాత వచ్చే ఆదివారము, ఈ 40 దినాల్లో దేవుడు నీ పట్ల చేసిన కార్యం గురించి సాక్ష్యం చెప్పాలి అంటే ఈ 40 దినాలు నమ్మకం ఉంటేనే కదా ఆశీర్వాదం వచ్చేది. మరి నమ్మకంగా లేకపోతే ఒకరోజు స్తోత్ర కూడికమే రాకుండా ఉండి, ఒకరోజు ఉపవాస కూడా రాకుండా ఉండి ఇలా ప్రవర్తిస్తే ఆశీర్వాదం రాదు. ప్రియులారా దేవుని యొక్క ఆత్మ సేవకులను రేపి ఒక చక్కటి ఆలోచన కలిగించి కూడికి ఏర్పాటు చేస్తారు. అందుకని ఈ కూటమిలో నమ్మకంగా ఉంటే అది కదా. అందుకని మోషే దేవుని ఇల్లంతట్లో చాలా నమ్మకంగా ఉన్నాడు. చాలా మరి మనం ఆలోచించండి, ఈ రోజున ఎలా ఉంటాం? మనం కూడా అలా నమ్మకంగా ఉండగలిగామా? ఎందుకు ఆశీర్వాదం లేదంటే ఒకే మాట, మన నమ్మకంగా లేదు. ఆశీర్వాదం ఉంది అంటే ఒకటే మాట, మనం నమ్మకంగా ఉన్నాం. ప్రేమటి వాళ్ళరా మీరు అర్థం చేసుకోవాలి. నిజమే అయ్యా, అట్టి ఆశీర్వాదం కావాలి. ఎంత ఆశీర్వాదం! ఎంత నమ్మకంగా లేకపోతే మోషే ద్వారా ఎన్ని అద్భుత కార్యాలు జరిగించాడు. మోషే యొక్క ప్రయాణం మొత్తాన్ని చూడగలిగితే ఆ నమ్మకాన్ని బట్టి. అలాగే పౌలు కూడా సాక్ష్యం చెప్తూ ఉంటాడు. తిమోతికి ఉత్తరం రాస్తూ మాట అన్నాడు చదవండి. తిమోతికి రాసిన మొదటి ఉత్తరము 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము దోషకులను హింసకులను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి. ఎంత బలమైన మాట అండి. పౌలు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. తిమోతికి ఉత్తరాన్ని రాస్తా ఉన్నాడు. నేను ఒకప్పుడు ఎలా ఉన్నాను తెలుసా? పూర్వం నేను హింసకుడును, దోషకుడును, హానికరుడు. ఎవరికి? సంఘానికి, దేవునికి. సంఘానికి హాని చేశాడు.
స్త్రీ లేదు, పురుషులు లేదు, చిన్నపిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు, ఎవరి స్త్రీ లేదు, ఎవరి పురుషులు లేరు. ఎవరైతే ప్రభుని ఆరాధిస్తూ ఉంటారో వారందరినీ కూడా హింస పెట్టినటువంటి అనుభవం. అంత మాత్రమేనా, ఇక్కడ రాళ్ళన్నట్టుగా దమస్కు ప్రాంతానికి బయలుదేరాడు హింస పెడదామని. అక్కడ మాట్లాడాడు ప్రభు, అంటున్నాడు కదా, సౌలా సౌలా డీన్ అంటున్నాడు కదా, ఎవరెవరేవో నీవు హింసిస్తున్నటువంటి యేసుని. ఇటువంటి వాళ్ళారా ఆ సమయాన మాట్లాడిన తర్వాత ఇక పౌలు దేవుల్లో ఎలా ఉన్నాడు తెలుసా, చాలా నమ్మకంగా. ఎలాంటి నమ్మకం అంటే ఆ అపోస్తుల కార్యములు మీరు మొదటి ప్రయాణం కాదు కానీ రెండో ప్రయాణాన్ని కనుక మీరు చదివితే పౌలు పడినటువంటి ప్రయాస, పౌలు దేవుళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నాడప్పుడు ఇలాగా వాడ బద్దలవపోవటం ఏంటి, కొన్ని సందర్భాల్లో భోజనం లేక, కొన్ని సందర్భాల్లో అన్న వస్త్రాలు లేక, ఇన్ని శ్రమలు ఉన్నప్పటికీ దేవుళ్ళు నమ్మకంగా ఉన్నాడు కనుక ఒక సవాలు విసిరాడు క్రైస్తవ్యానికి. పౌలు ఒక సవాలు విసిరాడు. ఏమని తెలుసా వాళ్ళరా అన్నాడు కదా, నేను క్రీస్తు యేసు పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడవండి. ఆ మాట మనం అనగలుగుతామా? ఆ మాట మనం అనగలగాలి అంటే దేవునితో పోలి నడవాలి. ఎవరు నడుస్తారు తెలుసా, దేవుళ్ళలో నమ్మకంగా ఉన్నటువంటి వారు. ప్రియులారా మీరు అర్థం చేసుకోవాలి. సాక్ష్యం చెప్పాడు, ఒకప్పుడు నేనైతే హింసకుడిగా ఉన్నాను, దోషకుడిగా ఉన్నాను, హానికరుడిగా ఉన్నాను, కానీ దేవుడు నన్ను ఏం చేశాడు తెలుసా, నమ్మకమైనటువంటి పరిచారికుడిగా ఉంచాడండి సంఘానికి. ఈ రోజున ప్రతి వాళ్ళ సంఘంలో చాలా మంది పరిచయ స్త్రీలు నమ్మకంగా చేస్తూ ఉన్నారు, పురుషులు కూడా చాలా నమ్మకంగా చేస్తూ ఉంటారు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట, ఒక మాట చదవండి చూద్దాం. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. అటువలే ఎవరు నాన్న బాగా వినాలి ఈ మాట ప్రేమంటి వాళ్ళారా. అసలు సంఘం అంటేనే ఎక్కువగా ఎవరు ఉంటారంటే స్త్రీలే మెజార్టీ ఉంటారు. మాకైతే రెండు సమానంగానే ఉంటారు. మాకు 70 మంది సంఘం ఉంటారు, 35 మగవాళ్ళు ఉంటే 35 ఎలా ఉంటారు. చాలా మెజార్టీ సంఘాలు చూస్తే స్త్రీలే ఎక్కువగా ఉంటారు. పరిచర్య కూడా ఎక్కువ వీళ్ళే చేస్తూ ఉంటారు. అందుకే అన్నారు, చాలా మంది ఘనంగా చెప్తారు, ఏమని నేను పరిచర్య చేస్తున్నాను. పరిచర్య చేసే బాగా రెంట్లండి, ఏదో చేయాలనేటువంటి పరిచర్య చేసేవారు, లేకపోతే ఇది ఘనత కోసం చేసేవారు, రకరకాలుగా ఉంటారు. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు తిమోతికి ఉత్తరం రాస్తూ, తిమోతి ఒకవేళ నీ పరిచర్య స్త్రీలను కనుక నీ నియమిస్తే, నీ నియామకం చేస్తే వారు ఎలా ఉండాలో తెలుసా? తొమ్మిది తల్లి మాన్యులై, ఎవరంట మాన్యులై, తర్వాత కొంచెం చెప్పని వారు, చాలా బలమైన మాట ప్రియులారా. ఎవరైతే పరిచయం చేసే స్త్రీలా ఉన్నారో వీరంట కొంచెం చెప్పకూడదు, మాన్యులై ఉండాలి. అన్ని విషయంలో ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలండి. క్లెమెంతు ఉంది కదా, వీరందరూ ఎలా ఉంటే ఎలాంటి వారంటే కనుక పరిచర్యలో నమ్మకంగా ఉన్నటువంటి వారు. ప్రియులారా ఇక్కడ కూడినటువంటి మీలో కూడా అనేక మంది పరిచయం చేసే స్త్రీలు ఉంటారు. మంచిది, సంతోషం. అలాగే ఒక మాట చెప్తూ ఉన్నాను, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండగలగాలి అని బైబిల్ చెప్తుంది. ఒకవేళ పరిచయం చేసి కొన్ని చెబితే అన్ని సాధ్యం చెప్తే, పరిచయం చేసి ఇంకా ఏదన్నా కనుక బూతులు మాట్లాడితే, పరిచయం చేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే, పరిచయం చేసి ఒకవేళ ఉపవాసం లేకపోతే, పరిచయం చేసి ప్రార్థన చేయకపోతే, కొంతమంది ప్రార్థన చేస్తారు పరిచయం చేయరు, కొంతమంది పరిచయం చేస్తారు, కొంతమంది ప్రార్థన చేయరు. ప్రతి వారున్నారా, కానీ ఈ రెండూ చేస్తారే అలాంటి వారి గురించి చెప్పారు. ఎవరైతే పరిచయం చేసే స్త్రీలుగా ఉంటూ ఉన్నారో వారు అంటున్నాడు, వీరంతా అన్ని విషయంలో ఎలా ఉండాలి? వారు నమ్మకమైన వారిగా ఉండాలి కదా. మరి నమ్మకంగా లేకపోతే ఎలాగండి? మీరు అర్థం చేసుకోవాలి. నమ్మకంగా ఉంటేనే కదా గొప్ప దీవెనలు వచ్చేది అని బైబిల్ చెప్తుంది. నిజమే ప్రియులారా. ఇంకో మాట చెప్తాను మీకు నేను. మనం సైన్యంలోకి వచ్చామంటే ఎంత నమ్మకంగా పనిచేయాలి తెలుసా? తిమోతికి రాసి రెండవ ఉత్తరము వాటర్ అక్కర్లా, తిమోతి రాసి రెండవ ఉత్తరము 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదవండి. నా కుమారుడా, ఎంత బలమైన మాట అండి. ఒక మాట అన్నాడు తిమోతి ఉత్తరం రాస్తూ, మనకు బలం ఎలా వస్తుంది? ఈ లోకంలో ఉన్నటువంటి తిండి తింటే వస్తుంది. మళ్ళీ ఇబ్బంది అవుతుంది. తిండి తిని మరలా ఒళ్ళు వచ్చేసింది అనుకోండి, మరి రోడ్లో నడవాలి. ఉదయం సాయంత్రము రకరకాల గందరగోళం కదా. కానీ దేవుడి వాక్యం ఏం చెప్పింది తెలుసా? దేని చేత బలాన్ని పొందినవాడు ఘనుడు అంటే దేవుని కృపచేత. ఆ కృపచేత బలవంతులుగా కావాలి. తర్వాత మాట్లాడుతున్నా, నీవు అనేక మంది సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు. చాలా బలమైన మాట. పరిచర్య ముందుకు సాగాలి, పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే తిమోతికి రాసిన మాట నేను చెప్తున్నాను అన్నాడు. ఇదిగో ఎవరికి అప్పచెప్పాలి తెలుసా? పరిచర్య ఎవరికంట? నమ్మకమైన వారికి అప్పచెప్పాలి.
నమ్మకమైన వాడు చూడండి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా పరిచర్యలు అలాగే ఉంటాడు. నమ్మకం లేనివాడు సరిగ్గా కొనసాగడగా దేవుల్లో. అందుకే మనం ప్రారంభంలో ఏం చేయాలంటే నమ్మకమైన మనుషులు తీసుకుని వారికి అప్పచెప్పాలి. ఎలాగో మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రియులారా, అబ్రహాం వృద్ధుడైపోయిన తర్వాత కన్ను దృష్టి కూడా మందగించాడు. కన్ను దృష్టి సరిగ్గా పనిచేయటం లేదు. ఆ సందర్భంలో తన ఎంట పెద్ద దోసరు ఒక ఆయన ఉన్నాడు. అతని పేరు ఎలియాజరు. ఎలియాజరు అంటే పరిశుద్ధాత్మ సాదృశ్యములన్నీ. ఆయనకు అప్పచెప్పాడు పని. అయ్యా, ఇంకా నాకు వయసు అయిపోతుంది, నా కుమారునికి ఏమి వివాహపు వయసు వచ్చింది కనుక ఇక్కడ వాళ్ళు ఎవరు వద్దన్నాడు. ఎందుకంటే ఇది భయం లేని వాళ్ళుగా. అబ్రహాం చెప్పాడు, ఇక్కడ వాళ్ళు ఎవరు అక్కర్లా, నా కోడలుగా, నా యొక్క కుమారుడికి భార్యగా. భయం లేని వాడు, దేవుడి భయం లేని వాడు. నమ్మకమైన వాడు దేవుడి భయం కలిగి ఉంటాడు, నమ్మకమైన వాడు భక్తి కలిగి ఉంటాడు, నమ్మకమైన కూడా ప్రార్థన చేస్తాడు. ప్రియులారా, కానీ అన్నప్పుడు నిజముగా ఎంత నమ్మకంగా పనిచేశాడు తెలుసా? అలాంటి కాదు, తగువాడే మనిషిని కాదు, బూతులు తిట్టే మనిషిని కాదు, పనిచేయని మనిషిని కాదు. ప్రతివారులారా, వెళ్ళి నమ్మకమైన వాడికి పని అప్పచెప్పాడు కనుక రెపకాన్ని తీసుకొచ్చాడండి. ఆమె నడుం బలం కలిగింది. రాత్రి నా ప్రశ్న, దేవుళ్ళో నమ్మకంగా ఉంటేనే కదా మీ నడుం బలం. ఈ లోకంలో నడుం బలహీనం అయిపోయింది అనుకోండి, డాక్టర్ గారు బెల్ట్ ఇస్తాడు, పెట్టు తిరుగుతాం వడ్డానం లాగా. 90% ఆడవాళ్ళందరికీ వడ్డానాలు ఏంటంటే నడుము బెల్టే. ఈ బంగారంతో పని లేదు, దేశం తిరగటమే. చక్కగా పెట్టేసుకుంటారు కదా, పెట్టేసుకుని హ్యాపీగా తిరిగేస్తూ ఉంటారు. ప్రియులారా, అందుకనే ఈ బలం కాదు, రెపకాది అంటే అటువంటి బలము నడికట్టుగా ధరించాలి. అది ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది, ఉపవాసం ద్వారా సాధ్యమవుతుంది, అలాగే వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా మరి సాధ్యమవుతుంది. అందుకని నమ్మకమైన వారికి పని అప్పచెప్పాడు కనుక రెపకాన్ని తీసుకురాగలిగాడు. అందుకని మీరు కూడా దేవుళ్ళ నమ్మకంగా ఉండాలి. మా సంఘంలో 7 ఉంటారు, స్త్రీల సమాజం. మేము సన్ని స్త్రీలు అంటామండి. వారు చాలా నమ్మకంగా పనిచేస్తారు, కొండలు చెప్పుకోరు, ఏమీ ఉండరు. మాకు మీటింగ్స్ జరుగుతాయి 3 దినాలు ఫిబ్రవరిలో. కాస్త చివరి రోజు వచ్చరికి 700 మంది వస్తారు మీటింగ్కి. అంతమందికి వీళ్ళే వండేస్తారు, వంటలు వీళ్ళే చేస్తారు, పరిచర్య వాళ్ళే గడిగేస్తారు. నేను చెప్పని కూడా చెప్పను. మరలా ఉదయాన్నే 7 గంటలకల్లా మొత్తం వచ్చి మొత్తం అంట్లన్నీ తినేసి అవన్నీ ఇక పగల రాత్రి అక్కడే భోజనాలు. ఉదయం టిఫిన్ అక్కడే, మధ్యాహ్నం భోజనం అక్కడే, సాయంత్రం టిఫిన్ అక్కడే, రాత్రి భోజనాలు అక్కడే. ఎంత నమ్మకంగా చేస్తారో అంత నమ్మకం. అలాగే సంఘ పెద్దలు ఉన్నారు, నమ్మకంగా ఉంటారు. యవన బిడ్డలు ఉంటారు, నమ్మకంగా వైద్యాలు వహిస్తారు, నమ్మకంగా పరిచర్యలో ఉంటారు, నమ్మకంగా ప్రార్థన చేస్తారు. ప్రియులారా, మీరు అర్థం చేసుకోవాలి. రాత్రి కాలంలో నేను కైకలూరులో ఉన్నాను, రాత్రి శనివారం నైట్. ప్రియులారా, అయితే నేను లేను, మా యవన పిల్లలు నడిపించారు. ఫోన్ చేశానయ్యా నడిపించండి. నమ్మకంగా నడిపించి టైం టు టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు బాబు నాకు, పాస్టర్ గారిని అందరూ వచ్చారు, అందరి కోసం ప్రార్థన చేశాము. వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, మీరు అర్థం చేసుకోవాలి. మరి అలా నమ్మకంగా ఉన్నారా మీరు? నువ్వు నమ్మకంగా ఉండు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు నమ్మకంగా ఉండు, నీ కుటుంబాన్ని బలపరుస్తాడు దేవుడు. అందుకే అన్నాడు, అలాంటి వారికి కాదు, ఏం చేయాలి తెలుసా? నమ్మకమైన వారికి అప్పచెప్పాలి అన్నాడు. తర్వాత మనం చదవండి, చదవండి నాటిన తర్వాత మీరు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. చదువురా, సైనికుడు ఎవడు యుద్ధమునికి పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టవలనని. అదండి అన్నాడు కదా, దండులో చేర్చుకున్నాడు కదా. మందంతా ఒక దండు, చేమల దండు కాదు, యేసుప్రభు దండు. ఒక మాట చెప్పండి, రక్షణ దండు, ఆత్మల దండు. పోయితారు మీకు చెప్పాను వ్యాఖ్యానం, కానీ యూట్యూబ్ లో చూసుకోండి. ప్రతి వాళ్ళారా, ఇది పరిశుద్ధ గ్రంథమే కాదు, పరిశుద్ధాత్మ గ్రంథం అని చాలా వ్యాఖ్యానం చేశాను. కనుక మనం కూడా రారా ఒక పాట ఉంటుందండి. అసలు ఆ పాటలు ఇప్పుడు ఎవరు పాడతారు? ఇప్పుడు కొత్త పాటలు వచ్చేసాయి కదా. రారాజు సైన్యమందు చేరను. కనుక మన అందరం కూడా రారాజు సైన్యం. వాక్యాన్ని ప్రకటిస్తున్న నన్ను, వాక్యాన్ని విన్న నిన్ను ఆ దండులో చేర్చుకున్నాడు కనుక దేవుళ్ళు మనం నమ్మకంగా పనిచేయాలండి. ఎలా నమ్మకంగా పనిచేయాలి అంటే సమాచారం చెప్పేస్తాను, మీరు కావాలి నోట్ చేసుకోండి. సమూయేలు 2వ గ్రంథము, మీ భాషలో 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు. అందులో మనకు సమాచారాన్ని నేను మీ అందరితో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, వసంతకాలమున యుద్ధం జరుగుతూ ఉన్నది. ఈ దావీదు అనే వ్యక్తి ఏం చేయాలి తెలుసా? వెళ్తే యుద్ధానికన్నా పోవాలి. యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లో ఉన్నవాడు ఏం చేయాలి? యుద్ధం చేస్తున్న సైన్యం కోసం ప్రార్థన చేయాలి. మీరేనంతే. మీ యజమాని పనికి వెళ్ళాడు అనుకోండి, నీ ఇంట్లో హౌస్ వైఫ్ అనుకోండి. హౌస్ వైఫ్ అంటే అర్థం ఏంటి? అపర్లా చెప్పండి. ఇంట్లో పని చేసే మనిషిని హౌస్ వైఫ్ అన్నారు. ఏ పని? అంటులు తమ్మి బట్టలు వంట చేయటమా?
అది వేరే సంగతులండి. అది అందరూ చేసేదే కదా. మరి నీకంటూ ప్రత్యేకత కావాలి కదా, అవునా? నీకంటూ ప్రత్యేకత కావాలంటే హౌస్ లో ఉన్నటువంటి నీవు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ఉద్యోగంకి వెళ్ళినటువంటి నీ భర్త కోసం, చేతి పనికి వెళ్ళిన నీ భర్త కోసం, అలాగే కూలి పనికి వెళ్ళిన భర్త కోసం, వ్యాపారం చేస్తున్న భర్త కోసం, ఆటోకి వెళ్ళిన భర్త కోసం ప్రార్థించాలి. ఇది కదా లక్ష్యం. అందుకే అన్నాడు ప్రతి వారులారా, జ్ఞానం కలిగిన ఇల్లాలంట ఇంటిని, జ్ఞానం కలిగిన ఇల్లాలా లేదా పురుషుడా? ఇప్పుడు ఇల్లు కట్టే బాధ్యత ఎవరికి అప్పచెప్పాడా? నీకు. ఏ ఇల్లు? ఈ ఇల్లు కాదు, లోకంలో ఇల్లు కాదు. లోకంలో ఇల్లు మీ ఆయన కడతాలే. ఆత్మ సంబంధముగా నీ భర్తని, నీ బిడ్డలను కట్టుకోవాలనే అటువంటి ఆలోచన నీకు ఇచ్చాడు దేవుడు. కానీ ఆలోచన చేయండి మీరు. ఇప్పుడు ఇంట్లో ఉండి ప్రార్థన చేయాలి కదండి. అలాగే దావీదు కూడా ప్రార్థనలు ఏమి లేదు, పొద్దుకూకిన దాకా నిద్రపోయాడండి. మనం కూడా అంటాం ఏమని, ఇక 4 గంటల తర్వాత ఎవరైనా పొడుగు నిద్రపోతూ ఉంటే, లేవరా ఎందుకు నువ్వేం నిద్రపోతున్నావేంటి, నీకు దరిద్రం పట్టిందా అంటాం. మీకు తెలుసు కదా ఈ పదం. మీకు మాకు ఎంత దూరము? 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు, అవునా? వినపడదాం. ఏంటో దరిద్రంగా నిద్రపోతున్నాయంటే 4-5 సమయాలు అంటాం ఎవరినైనా. అలాంటి సమయం నిద్రపోయి కాస్త పొద్దుకూకేదో లేచి మిద్ది మీదకి కాబట్టి ఇటు తిరుగుతా ఉన్నాడు. సరే, సమాచారం అంతా మీకు తెలుసు. పాపంలో పడిపోయాడు, పాపం చేశాడు కూడా. ఒక ఆలోచన వచ్చిందని మనోడికి. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి యుద్ధమేమో ముమ్మరంగా జరుగుతూ ఉంది కదండి. ముమ్మరంగా యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధంలో ఉన్నటువంటి ఊరియాని వెనక పిలిపించాడు. వెనక పిలిపించి దావీదు రాజయుండి ఇతనికి బాగా తాగుబోపించి అన్నాడు కదా, ఎప్పటి వరకు యుద్ధంలో నువ్వు ఎంతగా అలసిపోయావు కనుక నువ్వు వెళ్ళి నీ భార్యతో సుఖంగా ఉండు అని చెప్తే మనోడు వెళ్ళలా. ఊరియా వెళ్ళకుండా ఏం చేశాడు తెలుసా? ఆ రాజ్యం యొక్క పురద్వారం పెద్ద కొడుకు అక్కడే నిద్రపోయాడు. తెల్లారేసిన తర్వాత సమాచారాన్ని సేకరిస్తే ఇప్పుడు ఊరి ఎక్కడే పడుకున్నాడని చెప్పగా దావీదు ఊరియాని పిలిపించాడు. అయ్యా నీకేం చెప్పాను నేను? యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది కదా, నిన్నటి వరకు లేదా నేను పిలిపించే వరకు కూడా నీ శరీరం అలసిపోయింది కదా, అయితే మరి నీ భార్య మధ్యకి వెళ్ళి సంతోషం ఉండమంటే నువ్వు ఎందుకు వెళ్ళలేదంట. ఆయన ఏమన్నాడు తెలుసా? రాజా, మహారాజా, చక్రవర్తి, దావీదు రాజా, యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది. దేవుని నిబంధన మనసు శత్రువుల చేతిలో ఉన్నది. అందరూ ప్రాణాలకు వడ్డీ పోరాటం చేస్తూ ఉంటే నేను వెళ్ళి సుఖంగా ఉండనా? అలా ఉంటానికి నేను ఇష్టపడినండి, నేను యుద్ధానికి వెళ్తా అన్నాడు. ఇది కదా నమ్మకమైన వాడు ఊరియా. అలాగే దేవుని సన్నిధిలో ఎన్నో శ్రమలు వస్తాయండి, ఎన్నో కష్టాలు వస్తాయి. మనం ఆలోచన చేస్తే మందిరం మానేస్తామా, పరిచర్య మానేస్తామా? వాక్యాన్ని వింటున్న వారు అర్థం చేసుకోవాలి. అందుకనంట దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టాలండి. దండులో చేర్చుకుని క్రీస్తు కనుక క్రీస్తు మన యందు సంతోషించాలి. మన యందు సంతోషించాలి అంటే మనం నమ్మకంగా ఉండాలి. ప్రియులారా, ఒనేసిము గురించి మీరు ఆలోచన చేస్తే ఉత్తరం రాసి అంటున్నాడు కదా, ఒకప్పుడైతే నిష్ప్రయోజకుడే నీకు నాకు, ఇప్పుడైతే మాత్రం నీకు నాకు ప్రయోజనకారణం. కారణం ఏంటి? ఇప్పుడు దేవుళ్ళు ఎలా ఉన్నాడో ఒనేసిము నమ్మకంగా, తుక్కికి ఎలా ఉన్నాడో నమ్మకంగా. మరి తుక్కికి వాళ్ళే మనం నమ్మకంగా ఉండొద్దు. యోసేపు యజమాని ఇంటి వద్ద ఎంత నమ్మకంగా ఉన్నాడంటే ఒకే మాట అన్నాడు, అయ్యా పాపం చేద్దామని తన పోతిఫరు భార్య ఆలోచన చెప్తా అన్నాడు, అమ్మా నీ కలిగినటువంటి సమస్తం మీద నాకు అధికారం ఇచ్చాడు, నీ మీద నాకు అధికారం ఇవ్వలేదన్నాడు. యజమానుడి మాట నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి అంటే ఈ రాత్రి ఆలోచన చేస్తే ప్రతి వారులారా మనము కూడా ఎంతవరకు దేవుల్లో నమ్మకంగా ఉండగలిగాం అన్నటువంటి ఆలోచన చేయాలి. నమ్మకంగా లేకపోతే ఆశీర్వాదాలు రావడానికి అవకాశం లేదు. నా సేవా జీవితంలో 2004లో ప్రభుని అంగీకరించాను సొంత రక్షకునిగా. 2005లో బాప్తిసం పొందాను. 2006 నుంచి సేవ. ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు అయినప్పటికీ కూడా నమ్మకంగా సైకిల్ మీద దాదాపుగా కొల్లిపరం నుంచి బాపట్ల, కొల్లిపరం నుంచి నిజాంపట్నం, కొల్లిపరం నుంచి కర్లపాలెం, కొల్లిపరం నుంచి పేరేచర్ల, కొల్లిపరం నుంచి ప్రతివార్లారా, ఉయ్యూరు, కొల్లిపరం నుంచి మచిలీపట్నం, ఇవన్నీ ఓపెన్ మిడి సైకిల్ మీద వెళ్ళినటువంటి పరిచర్య. అంత నమ్మకంగా చేశాం. అయితే ఇప్పుడు మా మందిరం ఎలా స్లాబ్ కాదు, మా మందిరం రేకుల షెడ్. ప్రియులారా, అయినప్పటికీ కూడా నమ్మకంగా కొనసాగుతూ ఉన్నాం. అందుకు అనుకుంటాం నిజమే ప్రభు, ఒక్కరితో స్టార్ట్ చేస్తే పరిచర్య ఈనాటికి ఒక 70 మంది అయ్యారు. ప్రతి వారులారా, సంఘంలో నమ్మకం, వారు నమ్మకంగా ఉంటున్నారు, నేను నమ్మకంగా ఉంటున్నాను. అనేక మంది యవనస్తులు రకరకాలుగా ఉద్యోగాల ద్వారా దేవుడు లేవనెత్తి పరిచర్యను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. అంటే అర్థం ఏమిటంటే దేవుళ్ళు చాలా నమ్మకంగా ఉండబట్టి ఈ రాత్రి మీరు కూడా దేవుళ్ళు నమ్మకంగా ఉండాలి కదా. దేవుళ్ళు నమ్మకంగా లేకపోతే కుదరదు. నిజంగా ఊరియాన్ని ఆలోచన చేయండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 2 సమయాల గ్రంథం అధ్యాయం అంతా చదవండి. ఊరియా ఎంత నమ్మకంగా ఉన్నాడు. నేను వెళ్ళండి, యుద్ధంలోకి వెళ్తానన్నాడు.
ఇంకా ఎంత నమ్మకమైన వాడు తెలుసా? ఒక ఉత్తరం రాసిచ్చాడు. ఉత్తరం రాసిస్తే పక్క ఉత్తరం మనకి ఇస్తే కనుక వాడు పొలం వెళ్తాడు. ఇప్పుడు లేవు కదా, ఇప్పుడు అన్ని ఫోన్ కాల్సే. అంతకుముందు పోస్ట్ కార్డు లేకపోతే కనుక ఇన్లాండ్ లెటర్. ఆ ఉత్తరం ఇస్తే ఏం చేస్తారో తెలుసా? ఆ పక్కోడు లేకపోతే ఆ కార్డు మనకి ఇచ్చేస్తాడు పోస్టులను. అయ్యా మరి వాళ్ళు పొలం వెళ్ళారు కదా, రాగానే ఇస్తావా అని. అవునా, తీసుకుందాన్ని సూర్యులో పెట్టొద్దు, తీసుకుందాన్ని దాయొద్దు, అలా కాదు. ఆ వచ్చరికి ఉత్తరం అంతా చదువుతాడు. 2-3 సార్లు చదివి అది రామకాడ సమాచారం అంతా మన ముందు ఇస్తుంది. ఒక ఉత్తరం రాసిస్తే ఆ ఉత్తరాన్ని తీసుకోవాల ఊరియా. ఎందుకు తెలుసా? ఇచ్చింది ఎవరు? దావీదు. అది ఉపదిస్తే నేను దావీదు వద్ద నాకు నమ్మకం పోతుందని. కానీ అందులో ఏం రాయబడడం తెలుసా? యోవాబు ఉత్తరం రాశాడు. ఎదిగో యోవాబు యుద్ధం జరిగేటప్పుడు సైన్యంలో ఏ వరుసలో నుంచే పెట్టాలి ఊరియాని? ముందు వరుసలో నిలబెట్టమని చెప్పాడు. నిజమే కదా? మనమైతే ఆ ఉత్తరం తీసుకుని యుద్ధానికి కూడా ఉత్తరం చింపి పక్కనేస్తాం. అంటే యుద్ధంలోనూ నమ్మకంగా ఉన్నాడు, సైన్యంలో చేర్చుకున్నటువంటి దావీదు వద్ద కూడా నమ్మకంగా ఉంటే నిజంగా ఈ లోకంలో దావీదు రాజుగా ఉన్నప్పుడు నిజంగా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, జీవులకు అంతిమ న్యాయాధిపతి అయినటువంటి దేవుని వద్ద మనం ఎంత నమ్మకంగా ఉండాలంటే, ఓరియా వలె నమ్మకంగా ఉండాలంటే తీర్మానంతో ఉండాలి. తుర్కీకి వలె నమ్మకంగా ఉండాలనే తీర్మానంతో ఉండాలి. అలాగే మోసే వలె దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండాలనే ఎటువంటి ఒక ఆలోచన మనకి కలిగి ఉండాలి కదా. అలాగే దేవుళ్ళు చాలా మంది నమ్మకంగా ఉన్నారండి. కొంతమంది ఏమో నమ్మకాన్ని పోగొట్టుకున్నారు దేవుళ్ళ. అపోస్తల కార్యములో 20 భార్యాభర్త 2 కుటుంబాలు ఉంటాయండి. ఒక కుటుంబం అననీయ సప్పేరా, రెండో కుటుంబం చెప్పండి అమ్మ అకుల. వీరు ఎలా ఉన్నారు? అకుల ప్రిస్కిల దేవుళ్ళ నమ్మకంగా. వీళ్ళు ఎలా ఉన్నారు? దేవుని సన్నిధిలో నమ్మకంగా లేరండి. సాతాను వచ్చాడు. పరిచర్యకి ఎంతో సహకరించాలని ఆలోచన చేశారు, కానీ ఆ రాత్రి వీరిని పరిశుద్ధాత్మ కాదు సాతాను ప్రేరేపించాడు. అందుకే విధముగా దేవుళ్ళు నమ్మకంగా లేరు కనుక వారు వారి ప్రాణాలను కోల్పోవలసి. అకుల ప్రిస్కిల అలా కాదండి, ఎంత పరిచర్య చేశారో. ప్రియులారా మీరు అర్థం చేసుకోవాలి. ఈ రాత్రి నా ప్రశ్న, మీరు కూడా అలా నమ్మకంగా ఉండగలిగారా? దేవుళ్ళ మీ భార్యాభర్తలు అలా నమ్మకంగా ఉండగలిగారా? మా సంఘంలో మాకు 23 కుటుంబాలే. మాకు 23 కుటుంబాలు 70 చిల్లర వస్తారు. అంటే అర్థం ఏంటి? ఆ కుటుంబాలు అందరూ వస్తారు, భార్య భర్త 2 పిల్లలు 4. అట్లా మాకు 70 చిల్లర అయ్యారు. ఎవరు ఆగరు. కొన్ని గ్రామాల్లో అలా ఉండరండి. నేను ఏ గ్రామం గురించి ఉద్దేశించి మాట్లాడలేదు, నేను ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాను ప్రియులారా. ఏమనంటే అలా ఉండరు. కుటుంబాలుగా దేవుని సన్నిధికి రారండి. మా సంఘం అలా కదా, అందరు కుటుంబాలుగా వస్తారు. కనుక ఒకవేళ అలా లేకపోతే ఈ రాత్రి కూడా ఆ మాట కూడా దేవుని సన్నిధి అడిగి వెళ్ళాలి. ప్రభువా నేను ఒక్కదాన్ని నమ్మకంగా కాదు నాయన, నా యజమాని కూడా మందిరాన్ని నడిపిస్తే అతను కూడా నమ్మకంగా ఉండాలి. ఎందుకు తెలుసా? ఎందుకు ఈ మాట ప్రస్తావన తెచ్చాట అంటే అకుల ప్రిస్కిలాని తీసుకొచ్చాను కనుక. అకుల ప్రిస్కిల ఎంత నమ్మకంగా ఉన్నారండి. అంత మాత్రమేనా? లూకాసు వార్త 20 భార్యాభర్తలు ఉన్నారు, జకరియా, ఎలిజబెత్. వారిద్దరు కూడా వారిని యొక్క వంతు వచ్చినప్పుడు మాత్రం యాజక ధర్మాన్ని నమ్మకంగానే అప్రనమ్మకంగానా నమ్మకంగా మరి చేస్తూ ఉన్నారు కనుక ప్రతి వారులారా వారికి కూడా అబ్రహాము శారాకి ఏ రీతిగా వృద్ధాప్యం మంది సంతానాన్ని ఇచ్చాడో వీరికి కూడా వృద్ధాప్యం మంది ప్రతి వారులారా బాప్తిస్మిచ్చు యోహాను వీరికి కుమారుని అనుగ్రహించారని ఎంత నమ్మకంగా ఉన్నారండి. వారు అభియాతరగతి చెందినటువంటి వారు. అర్థమవుతుందా? అది కదా నమ్మకం. భర్త ఒకవేళ నువ్వు వెళ్ళు నేను రానంటే పరిచర్యకి. కొంతమంది భర్తలు ఉంటారు, వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు. అయ్యారా ప్రార్థనకి వెళ్దాం, ఇంక రావంటే అన్నాడు. నేను ఇబ్బంది పెడతలేదుగా, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతా? వీడు రాడు. చాలా మంది అంటారు నేను ఇబ్బంది పెట్టలేదు కదా మందిరానికి వెళ్ళడానికి. అలా కాదు, అతను రావాలి, అతను నమ్మకంగా ఉండాలి. నిజంగా ప్రముఖ వారులారా మీరు అర్థం చేసుకోవాలి. దేవుళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారు కనుక బైబిల్ గ్రంథంలో అనేకులు ఆశీర్వదించబడ్డారు. ఈ రాత్రి నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడాలంటే మీరు కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలండి. కొన్నిసార్లు శ్రమలు రావచ్చు, నమ్మకాన్ని కోల్పోకూడదు. ప్రకటన గ్రంథం 2:10, ప్రకటన 2:10, ప్రకటన 2:10, ప్రకటన గ్రంథము 2వ ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము. ఎంత బలమైన మాట అండి. ఎప్పటి వరకు నమ్మకం అంటే వారమా, ఒక రోజా, లేదా ఒక నెల, ఒక సంవత్సరం కాదు, మరణం వరకు నమ్మకం ఉండాలంతే. నమ్మకం ఉండొద్దు. ఓ నమ్మకం అనగానే మీకేం గుర్తురాలేదా? చెప్పండి, ఎవరికైనా గుర్తొస్తే. పెళ్ళినాటి ప్రమాణాలమ్మాయి మీ దుంపల దగ్గర ఆ మాట నేను చెప్పనా? పోన్లే, నాకు కాస్త స్వరం బాగోక నెమ్మదిగా మాట్లాడుతున్నాను. లేదా పాత వీడియోకి చాలా స్పీడ్గా మాట్లాడే సమయం చాలదని.
ప్రియులారా ఏమంటాం మనం? కష్టమందును, నష్టమందును, వ్యాధి అందును, ఇంకా చెయ్యండి ప్రమాణం పర్లేదు, దేవుని సన్నిధే కదా అని ఇప్పుడు ప్రమాణం చేస్తే మరలా కష్టం అంటారా? అలా కాదు ప్రియులారా, అంటాం కదా, వ్యాధి అయినను బాధ అయినను. అవును, ఏమని తెలుసా? ఎగ్జాంపుల్కి మరియమ్మ అనే నిన్ను, యాకోబు అనే నేను, కష్టమందును, వ్యాధి అందును, బాధ అందును, అన్నిటిపై ఏ కష్టం మరణం వరకు కూడా ఎలా ఉంటాను? నమ్మకంగా ఉంటాను. అవునా? అలాగే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట, అపవాదం అంట మన శరలో వేయటానికి ఎన్ని దినాలు శ్రమ అన్నాడు? 10 దినాలు మాత్రమే శ్రమ వస్తుందండి. 10 దినాలు కావచ్చు, 100 దినాలు కావచ్చు, 10 దినాలు అన్నాడు కానీ ప్రేమటి వాళ్ళారా తినాడు కొంత 10 దినాలు శ్రమ కలిగిన ఒకటే లెక్క అండి. కొంతమంది బాప్తీసం పొందిన తర్వాత కొన్నాళ్ళు నమ్మకంగా వస్తారు. మా సంఘంలో ఒక అమ్మాయి పద్మ అని మందిరానికి రావట్లేదు. ఇప్పుడు దాన్ని సైతాన్ని పట్టింది. కారణం ఏంటి తెలుసా? విషయం ఏమి లేదు. ఆ అమ్మాయి చెప్పబెట్టకుండా 2వ వివాహం చేసుకోండి. నేనన్నా అది చెప్పకుండా తెచ్చుకునే పెళ్ళి, చెప్పకుండా పెళ్ళి అని చేసి అసలు నువ్వు చెబితే నేనే చేస్తా కదా, నాకు లైసెన్స్ ఉంది కదా. ఇదేంటి గందరగోళం? అర్థమైందా? అన్న తర్వాత ఇక నేనేమన్నా ప్రార్థన మానేసి అది నేను అడగలేదులే కానీ మా సంఘ పిల్లలు అడిగిన అందట నేను రానులే అన్నయ్య మొహంకి చూస్తాను, నాకు సిగ్గేస్తుందని. అమ్మో ఇప్పుడే సిగ్గెత్తే యేసుప్రభు మొహం చూస్తానికి ఇప్పుడు మాటలు కాదండి, అక్కడ వీడియోలు వేస్తాడు. మన ఎన్ని వీడియోలు వేస్తాం, మనం మాట్లాడి అవన్నీ వీడియోలు వేస్తాడు. ఎంత భయంకరంగా ఉంటుంది. అవునా? 4 సాక్షులు పిలిస్తే నువ్వు అన్నావు కంటే 3 మాట్లాడితే మన సిగ్గుతో తల ఉంచుకోవాలి. లక్షల మంది కోట్ల మంది ఉన్నప్పుడు వేస్తాడు ఏంట్రా వీడియో అని. రాజకీయ నాయకులు వేస్తున్నారు కదా, ఈ గవర్నమెంట్ అప్పుడు వాళ్ళు వేస్తారు అసెంబ్లీలో, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు చేస్తారు వీడియోలు. అర్థమవుతున్నదా? కానీ అందరి ముందు వేస్తారు మన వీడియో. ప్రేమంటి వాళ్ళని మీరు అర్థం చేసుకోవాలి. 10 దినాలు శ్రమ కలుగుతుంది. ఏమవుతుందండి? ఒక మాట చెప్తాను వినండి ప్రతి వాళ్ళారా. నిజమైన క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? ఆశీర్వదించబడిన వాడు కాదు, దేవుని కోసం నష్టపోయిన వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఎవరు నష్టపోడుగా? ఎవరు నష్టపోదానికి ఇష్టపడతారండి? నేను మరలా చెప్తున్నా, నిజమైన క్రైస్తవుడు అంటే ఆశీర్వదించబడిన వాడు కాదని అంటలా. నా దృష్టిలో ఆశీర్వదించబడిన వాడు కాదు, కానీ దేవుని కోసం నష్టపోయిన వాడు ధన్యుడండి. ఎంతమంది నష్టపోయాం మనం దేవుని కోసం? ఒక రాత్రి నిద్రే నష్టపోవుగా, నష్టపోతాం. ఒక రాత్రి నిద్ర నష్టపోం కదా. ప్రియులారా మీరు అర్థం చేసుకోవాలి దేవుడు లేఖన భాగాన్ని. కనుక ఆలోచన చేస్తే అన్నాడు కదా, మరణం వరకు నమ్మకంగా ఉండాల్సిందే, ఎలాంటి డౌట్ లేదు. నేనైనా నమ్మకంగా ఉండాలి, నీవైనా నమ్మకంగా ఉండాలి. అవునా? మరి సేవకులు వేరే పరిచర్లో ఉన్నారు. పాస్టర్ గారు ఇప్పుడు మరి నమ్మకంగా చేస్తున్నారు పరిచర్య. లాస్ట్ కూడా నేను వచ్చినప్పుడు అయ్య గారు మీరే ఉన్నారు. ప్రియులారా మరి ఆయన లేడు కనుక మరి నేనేం చేయాలని చెప్పి వదిలేస్తే పరిచర్య ఎలా ఉన్నది? పరిచర్య జారిపోతుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా? పరిశుద్ధాత్మ కాదు కానీ దురాత్మ వస్తుందండి పరిచర్యలోకి. అందుకని సేవకులు ప్రయాసపడేది. నేను లేకపోయినా కానీ పాస్టర్ గారికి చెప్పేళ్తారు, పాస్టర్ గారు లేకపోయినా చెప్పేళ్తారు, అమ్మా మరి మనకి ఇంకొక పరిచర్య ఉంది కనుక నువ్వు నమ్మకంగా చేయాలి అని. ఒక సంగతి తెలుసా మీకు? అసలు పాస్టర్ గారు కానీ పాస్టర్ ఇంకా నమ్మకంగా చేస్తే అవకాశం వచ్చింది రాక నిజం తెలుసా? అవకాశం వచ్చింది కానీ నమ్మకంగా చేస్తారు. నేను లేకపోతే మా పాస్టర్ గారు కూడా అంతే, వాక్యం చెప్పలేదు కానీ మా పాస్టర్ గారు ఆమె పెద్ద చదువురాదు, ఇంకా ఆరాధన చేస్తుంది, పాటలు పాడుతుంది, ప్రార్థన అంతా చేస్తాడు. అర్థమైందా? ఇంకా నమ్మకంగా చేస్తారు. ఎందుకు తెలుసా? మాకంటే మీకు ఓర్పు ఎక్కువ కనుక. ప్రియులారా మీరు అర్థం చేసుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా మనం ఎప్పటి వరకు నమ్మకం అంట? మరణం వరకు నమ్మకంగా ఉంటే ఏమిస్తాడు? జమకిరడం. దానికోసమే వచ్చింది. పొలాల కోసం వచ్చామా? ఇళ్ల కోసం వచ్చామా? డబ్బుల కోసం వచ్చామా? పొలాల కోసం డబ్బుల కోసం ఎక్కడికి ఎందుకంటే వ్యాపారం చేసుకో వస్తుంది. అర్థమైందా? ఏమంటే 4 లక్షల డబ్బులు ఉంటే డైలీ పేమెంట్కి ఇస్తే ఆ సైకిల్ వేసుకుని బండి వేసుకుని అన్ని దేవుడు వచ్చుకోవచ్చు. గత డబ్బుల కోసం ఎక్కడికి అక్కర్లా. ఎందుకు వచ్చావంటే జీవ కిరీటం కోసం వచ్చావు. ప్రియులారా ఆ దినాన ఒకవేళ నమ్మకంగా లేమనుకో అందరు కిరీటాలు పెడితే మనం అడుగుతాం వెళ్ళి, ఏమని అయ్యా నాకేం కిరీటం అని. ఆయన అంటాడు కదా నువ్వు ఎప్పుడు నమ్మకంగా ఉండా అంటాడు. పెన్షన్ ఇవ్వడానికి 100 రకాల రూళ్ళు. అవునా? రేషన్ రైస్ ఇవ్వడానికి రకరకాల రూళ్ళు. అదేందుకు గందరగోళము? మా ఎవరయ్యి పడవు ఫింగర్స్, మా అబ్బాయి పడింది ఫింగర్. నేను వెళ్తే అంటాడు కదా మీ భర్తలేదు ఇవ్వనంటాడు. ఒరే ఆ పిల్లాడు మా అబ్బాయి చూడు కాదు రైటేనండి, నీ పేరుంది మీ అబ్బాయి పేరుంది కానీ నీ ఫింగర్ పడతలేదుగా. మా అబ్బాయి వెళ్తేనే రేషన్ రైస్ ఇస్తారు. వాళ్ళరా ఈ లోకంలో రేషన్ రైస్ కి అంతుంటే కనుక అందరికి జీవ కిరణాలు పెట్టేసి నువ్వు తల పెట్టేస్తే ఆయన అంటాడు కదా నువ్వు నమ్మకంగా లేవు పక్కెళ్ళే. దేవుని సన్నిధిలో వాక్యాన్ని ప్రకటిస్తున్న నేను కావచ్చు, వింటున్న మీరు కావచ్చు, మన అందరి గురించి మాట అనాలని దేవుడు ఏమని తెలుసా? బల నమ్మకమైన ఆ మాట అనిపించుకోవాలి. దానికోసం ప్రయాసపడాలి, ప్రతి వాళ్ళ రాత్రి ఇదే కదా సేవకుడిగా నా ప్రయాసం నా గురించి చెప్పాలి. బల సేవకుడి గురించి ప్రతి ఒక్కరి గురించి చెప్తాడు.
బలా నమ్మకమైన మంచి దాసురా. మీ గురించి అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసురాలా. ఎంత నమ్మకంగా ఉండాలంటే దేవుని సన్నిధిలో. ఎలీసా శూనేము పట్టణంలోని గొండ్రాలింటికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. అక్కడ కార్యం జరగట్లా. ఎలా చేర్చుకోవాలి, నమ్మకంగా చేర్చుకోవాలా. ఒక రోజున ఆలోచన వచ్చేది, పార్షగారు వస్తున్నాడు, వెళ్తున్నాడు, ఆశీర్వాదం లేదు ఏమిటని ఆలోచన చేస్తే పాప పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణిస్తే అప్పుడు అంత భర్త మన ఇంటికి వచ్చేపోయి దైవజన్ ఎలాంటాడు కాదు, దేవుని భయభక్తులు కలిగిన వాడు. మరి ఏం చేద్దామంటే కనుక మన మిద్ది మీద ఒక గది కడదామా, ఒక గది కట్టేది, ఒక మంచం వేసేది, అలాగే ఆ రొట్టెలు బల్ల పెట్టేది, దీపస్తంభం పెట్టేది. ఇవన్నీ నమ్మకం కనుక ఆ ఇంట్లో దేవుడి కార్యాన్ని అంత మాత్రమే కార్యం జరిగించిన వాడు వడదెబ్బ కొట్టి చనిపోతే మరలా చనిపోయి పెట్టాడు. దేవుడు ఏం చేశాడో బ్రతికించాడు. అంటే అర్థం ఏం తెలుసా, ఆవిడ దేవునిలో నమ్మకంగా ఉంది. ప్రేమతో వాట్లారా, ఈ రాత్రి సమయంలో వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరితో చెప్తూ ఉన్నారు, మీరు ఎలా నమ్మకంగా ఉన్నారు. ఇలా చెప్తే చాలా అంశం ఉంది. కానీ నంబర్ 1, టెక్కమని ఎత్తిన సైన్యం. టెక్కమంటే జెండా ఎత్తాలి. జెండా అంటే దేశ విషయాన్ని సాదృశ్యం ప్రేమతో వాట్లారా. అయితే ఇప్పుడు నంబర్ 1, నీవు కూడా మంచి సైన్యంలో ఉండాలి, జయ సూచకాన్ని ధరించాలి, జెండాను ఎత్తాలంటే నెంబర్ 1 క్వాలిటీ మనం ఎలా ఉండాలి, దేవుల్లో నమ్మకంగా ఉండాలి. ప్రియులారా, రెండో మాట కొద్ది నిమిషాలు ముగించేస్తా, ఇదే 30 అని చెప్పినట్టు. రెండో మాట ఏమిటంటే సైన్యానికి ఉన్న లక్షణాలు. ఒకటేమో ఇవి నమ్మకము, 2 ధైర్యం కావాలి. అని మేమేం తిరుకోవాలి అంటారా? లోకంలో క్రైస్తవుల కంటే ధైర్యవంతులు ఎవరుంటారంటే, ఓ పాస్టర్ గారు అన్నాడు ఈ మధ్య నాతో, అయ్యగారు అంటే ఇప్పుడు ఎలా కాసేపు కానీ నేను పాస్టర్ కాదనుకుంటే ఏం చేస్తా, తలకాలు తీసేస్తా. ఇదో ధైర్యం. అవునా? ధైర్యం అనేది మనకి ఎలాగో తెలుసా, యేసుక్రీస్తు రక్తం ద్వారా ధైర్యం రావాలండి బాబు. నీ బలాన్ని బట్టి, నీ ధనాన్ని బట్టి, నీకున్న జనాన్ని బట్టి కాదు కదా. వాక్యాన్ని వింటున్న వారు మీరు అర్థం చేసుకోండి. నిజమే. ఎబ్రీ 10:20 చదవండి. ఎబ్రీ 10:20, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20గా వచ్చిన. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున మన ధైర్యం ఎలా అంటే ఆయన రక్తము, ఆ రక్తం ద్వారా మన ధైర్యం కలిగిందండి. ఈ లోకంలో దేని బట్టి, డబ్బు బట్టి కాదు. నేను చెప్తున్న ఆత్మ సంబంధంగా ధైర్యం. ఎంత ధైర్యంగా ఉండాలి తెలుసా దేవుని సన్నిధిలో. బైబిల్ చెప్తుంది, శ్రమ వస్తే కొంతమంది కుంగిపోతారు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, శ్రమ దినమున నీవు కుంగిని ఎడలా ఎవరైనా చేతగానోడి, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, శ్రమ వస్తే ఎందుకు కుంగిపో, ధైర్యంగా ఉండాలి. ఓ మాట చెప్తాను, ఈ రాత్రి సమయంలో ప్రియులారా, సమయం అయిపోతూ ఉన్నది. యోబు గురించి దేవుడు సమాచారాన్ని చెప్పాడు. ఊజు దేశంలో యోబు అనే భక్తిపరుడు ఉన్నాడు. ఎంత ఆశతో తెలుసా, ఆ లిస్ట్ అంత ఇచ్చాడు. ఆయనకి గొర్రెలు ఉన్నాయో గాడిదలు ఉన్నాయో అవన్నీ చెప్పేశాడు. ప్రియులారా, అయితే దీనికి ఒక సమస్య వచ్చేదండి. మీకు తెలుసు కదా, సాతాను దేవుని ఇద్దరు కూడా వ్యాఖ్యం ఆడేసుకుని వాదన ఆడేసుకుని ఇప్పుడు సమస్య వచ్చేది. ఎలాంటి సమస్య అంటే, ఒక మాట చెప్పాలంటే ఉన్నదంతా కూడా కోల్పోయాడండి. 10 రూపాయలు జారిపోతే జేబులో నుంచి ధైర్యం కోల్పోం, 10 రూపాయలు పోని 10 రూపాయలు పోని 10 రూపాయలు పోని అని సమస్తం పోయాడు. ఒకే మాట అండి, ఎంత ధైర్యమో చూడండి. అన్నాడు, నేను తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చాను, మరలా తిరిగి ఎలా వెళ్తాను? ఏమైనా పట్టు వస్త్రాలు కప్పుతారంటారా? ఎందుకు కప్పుతారు? ఏదైనా ముక్కుకో చెవుకో మర్చిపోయి మూత వేశారనుకోండి, గొయ్యికారు తీసుకెళ్ళినా కూడా మూత తీరవుతారంట. ఎందుకంటే కనుక ఆ ముసలమ్మకే ముక్కుకి ఏదో పొడకో ఏదో పోగులు చూశానని చెప్పి అక్కడ మూతలు వేపేసి ఆ పోగులన్నీ ఇడిపించేసుకుని ఏం చేస్తారు తెలుసా ప్రేమంటే వాళ్ళగా, మళ్ళీ మూతేస్తారు. అంతేగాని డబ్బులు సంపాదిస్తే ఏమైనా డబ్బులు పెడతారంటే, నువ్వు 1 కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టావనుకో, వృద్ధాప్యం వచ్చేసింది అనుకో, ఏం చేస్తారా? బయట పెడతారు, ఇంట్లో పెడతారా? నాకు ఇప్పటికీ అర్థం కాదు ప్రతివారులారా. ఈ లోకంలో రకరకాల గందరగోళం ఉంది. అర్థమైందా? ముసలాయన ముసలామ చచ్చిపోతే మంచం ఉండేది కదా, మంచానికి అంట మైలు, మంచాన్ని పడేస్తారు బయట. మరి ఇటు వారిని బంగారం, పిట్ల బంగారం తీసుకున్నారు, దాన్ని బయట పడేవే. ఎప్పుడైనా ఆలోచన చేశారా? ముసలోడ ముసలమ్మ పడుకుని మంచం అయితే పక్కన వేసామండి, మరి ఆ ముసలం పెట్టుకున్నటువంటి ఆ ముక్కు పుడక చెవులు పోగులు పెట్లే తీసుకొచ్చాక జాగ్రత్తగా మీరు వాళ్ళు చేస్తాం. మంచానికి వచ్చింది మైలో బుద్ధు లేకపోతే సరి. అర్థమవుతూ ఉన్నదా ప్రియులారా? మీరు ఆలోచించండి ఎప్పుడైనా. మరి మంచం అయితే బయట వేసావు, నవ్వారప్ప చేసేసావు, నాన్నకి గందరగోళం చేసావు, ముసలాయన వాడిని కుర్చీ బయట వేసావు, అన్ని బయట వేసావు. నిజమే కదా? మరి ముసలాయన సంపాదించే డబ్బుకు లేదా? ముసలాయన మరి వేసుకున్న బంగారానికి లేదా? చైన్ మర్చిపోయి చైన్ చేసేస్తావు కదా. ఈ లోకంలో ఎవరైనా దిగంబరిగా రావాలి, దిగంబరిగా వెళ్ళాలి అని అదే చెప్పాడు. నేను తల్లి గర్భంలో ఎలా వచ్చా దిగంబరిగా, నేను మనం ఎలా వెళ్ళాలి? దిగంబరిగా వెళ్ళాలి.
యెహోవా ఇచ్చిన యెహోవా, ఎందుకంటే ధైర్యం కోల్పోలేదు. అందుకనే ఇప్పుడు శరీరానికి విపరీతమైన బాధ, భరించడానికి బాధ వచ్చిందని యోబుకి. ఎంతకాలం చేస్తాను నువ్వు పరిచర్య? ముసలాన్ని అయిపోతే భర్త అయినా భార్య అయినా ప్రియులారా కొంతకాలమే చేస్తాం. అందుకే అన్నాను, యేసు ప్రేమ చాలా గొప్ప ప్రేమ. ఈ లోకం అంత మించిన గొప్ప ప్రేమ ఎవరికి ఉండదు. భార్యకైనా భర్తకైనా. భార్య మీద ఎంతకాలం, భర్త మీద ఎంతకాలం? ఇది మంతాన పడినంత కాలమే. అయితే ఇప్పుడు మంతాన పడినంత కాలమే. ప్రతి వాళ్ళ ఇక మంతాన పడిపోతే కొంతకాలం చేస్తాం. ఈ మంత్రంలోనే కదా పాపం అన్ని కూడా పరిచర్య కొన్నాళ్ళు చేస్తాం. మనకి తీసుకొస్తుంది, తీసుకొచ్చేసి సంఘంలో నిలబడి సాక్ష్యం చెప్తారు. అమ్మా మా ఇంటి ఆయన అసలు మరీ ఇబ్బంది అయిపోయేది, అన్ని పాపం మంత్రాలు అయిపోయేది కనుక మీరు అందరూ ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం అయితే కనుక మాట్లాడరే? దేవుని చిత్తం అయితే అమ్మా మీరు అందరూ ప్రార్థన చేయాలమ్మా అంటే, ఏంటక్క అట్లా సాక్ష్యం చెప్పామంటే ఆవిడ చెబుతుంది కదా బాధ లేకపోతున్నానమ్మా, ఎట్లన్నా బాధపోయింది. మీకు తెలియదేమిటి? మీకు అన్నీ తెలుసు. ఎందుకంటే అసలు నేను అంటాను, పాస్టర్ గారి కంటే విశ్వాస వాక్యం తెలుసు. పాస్టర్ నేను ఒక్కనే కదా, మీరు ఎంతమంది వాక్యం అంటారు? మీకు అర్థమైందా? చెప్తారు అమ్మయ్య చాలా బాధపడుతున్నాడు. బాధ ఆయన మంచంలో ఓడి కాదు, ఆడటి బాధపడతాడు. అసలు చేయలేక నీకెంత బాధ బాధ అర్థమైందా? ఒకవేళ ఈ ముసలమ్మ ప్రార్థన సంఘ ప్రార్థనలు ఇది పోయాడు అనుకో, తర్వాత వారు సాక్షి చెప్పింది మందిరానికి వచ్చినప్పుడు, అమ్మ మీరు అందరూ ప్రార్థన చేశారు, బాధ వదిలిచ్చిపోయాడు. మాట్లాడరే? బాధ వదిలిచ్చిపోయాడు. చేశారా ప్రతి వాళ్ళరా? మనం ఎటైనా మసులుకుంటామని, మనం ఎటైనా ఏర్పాటు చేసుకుంటాం. అందుకని నేను అన్నాడు కదా, మీరు ఆలోచన చేయండి. అందుకని అది పరిచర్య కోసం మీరు నమ్మకంగా ఉండండి ప్రియులారా. ఈ లోకంలో డాబా కట్టండి బయట ఉంటారు. ఆ ముసలి మూలొత్తం లోపల బయట ఏంటి అంటాడు, ఆ ముసలి మూలొత్తం అంటాడు. నీ కొడుకు ఉరుకోవచ్చు, కాళ్ళు ఉరుకోవచ్చు, మన వల్ల మంటాలు ఊరుకోరు. మా అమ్మ వృద్ధాప్యం వచ్చేది 70 చిల్లర మా అమ్మ వయసు. 2 సార్లు బ్రెయిన్ స్ట్రోక్, 2 సార్లు పక్షవాతం వచ్చేది ప్రియులారా. ఇంకా ఒకసారి ఇట్లా ఉమ్మొచ్చినప్పుడు మీకు తెలిసి పక్షపాతం అంటే ఉమ్మేలా వచ్చేది. పిల్లలు మా పిల్లడు మా అమ్మ పక్కెళ్ళి దూరంగా వెళ్ళాడు. ఆ వయసులో ఉన్నప్పుడు మా అమ్మాయి పోయి మా అమ్మ జల్లి అని మా అమ్మ స్నానం చేయి. అర్థమవుతూ ఉన్నదా? మా అమ్మదేనా? రేపు నా పరిస్థితి అయినా అంతే, వరదాపి నీ పరిస్థితి అయినా అంతే, ఎవరి పరిస్థితి అయినా అంతే. అందుకని ఈ లోకంలో అన్ని సంపాదించుకో కాదని నేను అనుకోలేదు. 100 రూపాయలు సంపాదించుకో, తప్పేం లేదు. దాంట్లో 20 రూపాయలు దేవునికి ఇయ్యి, 30 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టుకో, 50 రూపాయలు దాచుకో. దేవుని స్తోత్రం చెప్పండి. ఇదో మాట చెప్పి వెళ్తున్నా, మిమ్మల్ని బలపరిచే మాట. 100 రూపాయలు సంపాదించుకో, 50 రూపాయలు దాయి, 30 రూపాయలు ఖర్చు పెట్టుకో, 20 రూపాయలు దేవునికి. పరిచర్య సాగుతుంది, కుటుంబం సాగుతుంది. నీవు నమ్మకమైన వాడిగా ఉంటావు. అవును కదండి, నమ్మకమైనగా ఉండాలి కదా. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే, మీరు అనేకులు నా దేవుని వద్ద దొంగిలిస్తున్నారు అన్నాడు. దొంగిలించేవాడు నమ్మకంగా లేడుగా. అంటే వీళ్ళందరూ అడిగారట, ఎందులో దొంగిలిస్తున్నామంటే మీరు నాకు 10వ భాగాన్ని ఇవ్వకుండా, అలాగే ప్రతిష్ఠత అర్పణలో అవి ఇవ్వకుండా మీరు దొంగిలిస్తున్నారు అన్నాడు. దొరడక్కర్లేదు. మలాకి 3:6 ప్రంట వాళ్ళ. కనుక ఆలోచన చేస్తే మనం ఎలా ఉన్నాం, దేవుడు ఎలా నమ్మకంగా ఉన్నామా? అందుకని అన్ని చాలన్న వదిలే, మనకు అర్థమైపోతుంది ఇక కంఠస్థ వాక్యాలు ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు ఆలోచన చేయండి, ఎంత కోల్పోయినప్పటికీ కూడా దేవుళ్ళు ఎలా ఉన్నారా? నేనా ధైర్యంగా ఉన్నాడు, నమ్మకంగా ధైర్యంగా ఉన్నారు. ఏమో చూసి అంది కదా, ఎందుకో ఇంత బాధపడుతున్నా? పురుగులతో కూడా అంటున్నాడు. ఇక శరీరంలో ఏమీ లేదు, రక్తం లేదు, చీము లేదు, నీరు లేదు. ఇప్పుడు అంటుంది కదా, ఎందుకంత బాధపడుతూ ఉన్నా? ఒకసారి నీ దేవుడిని నీవు దూషించవచ్చు కదా, మరణం కావచ్చు కదా. అంత భార్య ఈ ధైర్యంతో అన్నాడు. మూర్ఖురాలు మాట్లాడుతుంది నీవు ఆయన ధైర్యం చూడండి. అందుకన్నాడు మనం ధైర్యంతో కృపాసనం దగ్గరికి వెళ్ళాలంటారు బైబిల్లో. సమయం సాగుతులే మాట్లాడటానికి, ప్రేమటి వాళ్ళరా అని అన్నాడు కదా. మూర్ఖాలు మాట్లాడడానికి అవకాశం లేదు అని ఎన్నో స్టేట్మెంట్ ఇచ్చాడు. ధైర్యం చూడండి అన్నాడు కదా. నా విమోచకుడు సజీవుడు, నా కన్నులారా నేను మాత్రమే నా విమోచకుడిని చూస్తాను. దేవునికి స్తోత్రం. ఎవరు చూస్తారు తెలుసా అండి? దేవుల్లో నమ్మకంగా ఉన్నటువంటి వారు, దేవుల్లో ధైర్యంగా ఉన్నటువంటి వారు. రాబోయేటువంటి ఆశీర్వాదాన్ని తలుచుకుంటే ఎప్పటి శ్రమలు ఎన్న తగినవి కావని భక్తుడు రాశాడు. రాబోతున్న ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుందండి. ఆశీర్వాదం అలా ఎలా కాదు, చాలా గొప్పగా ఆశీర్వాదం ఉంటుంది. అసలు నేను అంటాను కదా, అది ఈ భూలోకం నెమ్మదే లేదు. మీకు తెలియదు, ఇల్లు ఉందనుకున్నావా నెమ్మది లేదు, డబ్బులు అనుకున్నా నెమ్మది లేదు. మరే సామాను కొని వంట పాత్రలో కొట్టుకుంటారు కోడలు లేదు. నీకు అది ఇచ్చా, నాకు చిన్నది, నీకు పెద్దది. నీకు నెమ్మది ఇప్పుడు చెప్పు, నీకు నెమ్మది ఎక్కడ ఉందో? ఎక్కడా నెమ్మది లేదు. డబ్బుల్లో నెమ్మది లేదు, ఎక్కడా నెమ్మది లేదు. అర్థమైందా? అందుకని దేవుళ్ళో నువ్వు ధైర్యంగా ఉండాలి. దేవుళ్ళో నెమ్మది వస్తుందండి. ఈ లోపల ఎక్కడా మన దగ్గర ధైర్యం ఉండాలి. ఎంత ధైర్యం అంటే అదే ఆ క్రైస్తవ సార్వత్రిక సంఘాన్ని ఈ టెక్కెమిత్ర సైన్యంతో కాకుండా ఇంకో మాట అన్నాడు కదా, నా సహోదరి నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? ఫరో రథాశ్వం లాగా ఉన్నావు అన్నాడు. ఫరో రథాన్ని కట్టారు గుర్రాలను, ఇలాంటి గుర్రాలు కదా.
ఆ గుర్రాలు ఎలాంటివి అంటే మోసే ఆ ప్రక్కన ఉన్నప్పుడు ఎర్ర సముద్రానికి ఆ ప్రక్కన వెనక్కి తిరిగి చూస్తే వస్తని రథాలతో మళ్ళీ వదిలాడు. ఇప్పుడు పాపం వదిలేస్తే మోసే ఇప్పుడు అన్నాడు కదా ఎర్ర సముద్రం పాయలయ్యింది. పాయలైపోయిన తర్వాత వీళ్ళు మధ్యలోకి వెళ్ళాక మళ్ళీ కర్ర చూపిస్తే మూసిపోయింది. ఎర్ర సముద్రం మూసిపోయిన తర్వాత ప్రాణం పోయే వరకు పరో రథాలు ముందుకే వెళ్ళి చెప్తే వెనక్కి మాత్రం లాగా నువ్వే నేనేనంటే అది ఈ లోకంలో శ్రమలు రావాలి. చెప్పాను కదా, అసలు క్రైస్తవుడు అంటే శ్రమను అనుభవించేవాడు. నరులు ఎందుకు పుట్టారన్నాడు యోబు? శ్రమను అనుభవించడానికి. నరులు శ్రమానుభవం కోసం పుట్టారన్నాడు యోబు. ఈ లోకంలో శ్రమలు నీకు నాకు ఎవరికి వస్తాయంటే మీకు తెలిసి మీరే అంటారు కదా, కష్టాలు నలుగురు ఏమిటా పదం ఆ సామెత చెప్పండి మీరు. నరులకు కాక చెట్లకు మూలకి ఏదో ఉంటాయి కదా, మనుషులకు కాక మూలకి వస్తాయి అంటారు. ఓకే అవునా? మరి శ్రమ నీకేగా, శ్రమ క్రైస్తవులకే కదా. ఎవరికంటే ఎక్కువ శ్రమ పట్టామండి? ప్రవీణ్ పగడాల కంటే ఎక్కువ శ్రమ మన జీవితంలో. ప్రవీణ్ పగడాల శ్రమ పడ్డాడు, ప్రాణం పెట్టేశాడు కదండి. దేవుడికి స్వల్పకాలం ఆయుష్ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఆయుష్లో